పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా ఇన్ఛార్జ్ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్తో ఉన్నాము. చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనే చెప్తున్నారు, ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి. తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి అడ్డుపడేదే వీళ్ళు, కావాలనే అభివృద్ధిని కానివ్వట్లేదు ఇక్కడ అని ఆరోపణలు చేస్తున్నారు. గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి గత 14 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాకముందు అనేకమైన హామీలు గ్యారంటీ రూపంలో తెలంగాణ ప్రజలకు ఇవ్వడం కూడా జరిగింది. ఇది అమలు కాని హామీలు అని చెప్పి తేటిదల్లయింది అన్నమాట. సో ఇవన్నీ పబ్లిక్ డొమైన్ నుంచి తీసుకోవడానికి, పక్కన పెట్టడానికి, మైండ్ డైవర్షన్ చేయడానికి తన గురువైన శ్రీ కేసీఆర్ అడుగుజాడల్లో ఈరోజు రోజొక టార్గెట్, రోజొక వింత, రోజొక కొత్త వేషం వేసుకుంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం కూడా రావడం జరిగింది. గత సంవత్సరం ఇటువంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కిషన్ రెడ్డి గారు ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఇచ్చి అన్ని పార్టీలకు కూడా ఆహ్వానం పంపి, మీరు రండి తెలంగాణ అభివృద్ధిలో పాల్పంచండి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయో అని చెప్పి పవర్ పాయింట్ ఇస్తే ముఖం చాటేసి నల్లముఖమై అటు కేసీఆర్ గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ రావడం మొదటి రాకపోవడం దీనికి నిదర్శనం. ఇవాళ తన మీద ఆరోపణలు పక్కన పెట్టేందుకు ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు, ఇంతకుముందు బండి సంజయ్ గారు టార్గెట్ చేస్తున్నారు, రేపు ఇంకొకరిని టార్గెట్ చేస్తుంటారు అన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. మోదీ గారు చాలాసార్లు చెప్పినారు, ఎన్నికలైనంతపై రాజకీయం, ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం అభివృద్ధిలో పాల్పంచుకోవాలి. ఇవాటి నుంచి మొదలు పెట్టుకుంటే 2047లో మనం 100 సంవత్సరాలు స్వాతంత్రం ఏదైతే మనం ఫుల్ఫిల్ చేస్తామో, మనం ఏంటంటే సెలబ్రేట్ చేసుకుంటామో, అప్పుడు భారతదేశం అనేకమైన అభివృద్ధి కార్యక్రమంలో పాటు ప్రపంచంలో పట్టిన నెంబర్ 1 స్థానంగా వికసిత్ భారత్ అని చెప్పి ఒక పునాదులు వేస్తుంటే ఓర్వలేక వీరికి ఏంటంటే వీరికి ఆన్సర్ చేయలేక, జవాబు చెప్పలేక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎవరు కూడా హర్షించరు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ టెక్స్టైల్ పార్క్ కానీ, రీజనల్ రింగ్ రోడ్స్ కానీ, ఎయిమ్స్ కానీ, తర్వాత మన ఏంటంటే గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, రైల్వే కోచ్ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము అధికారం లేకుండా కూడా తీసుకురావడం కూడా జరిగింది. దీన్ని ఓర్వలేక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాం. దీన్ని పెద్ద ఎక్కువ స్పందించాల్సిన అవసరం కూడా లేదు. మరోవైపు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని టీపీసీసీ హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ అయితే నేను సస్పెండ్ చేసింది. తీన్మార్ మల్లన్న మళ్ళీ మీ పార్టీలోకి వస్తానంటే మీ అభిప్రాయం ఏంటి? మా పార్టీలో ఎవరైనా రావచ్చు, రావాలనుకుంటే మా సిద్ధాంతాలకు అనుగుణంగా వివరించాలి. ఈ తీన్మార్ మల్లన్న కానీ ఇంకెవరైనా కానీ ఇవ్వనంటే కూడా వాళ్ళు ప్రజాప్రతినిధులు కనుక వాళ్ళు రాజీనామా చేసి మరి మా పార్టీలో వస్తారంటే మేము ఆలోచిస్తాం. తప్పకుండా పార్టీ నిర్ణయం ప్రకారం ఆలోచన ప్రకారం మేము నిర్ణయించుకుంటాం. కానీ తీన్మార్ మల్లన్న ఎందుకు రాజీనామా చేస్తున్నాడు అనే దాని మీద కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఎందుకు సస్పెండ్ చేసినారు, ఎందుకంటే బీసీ కులగణన అనేది ఒక బీసీఐ, ఆ బీసీ మరి కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా చింపేసిందంటే బీసీలో ఎంత అసహనం ఉంది, ఇది తప్పుడు సెన్సస్ అని చెప్పి స్వయాన ఎమ్మెల్సీ అయినా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినా తీన్మార్ మల్లన్న రాజీనామా అంటే సస్పెండ్ అంటే ఒక ఆరోపించిందంటే కాంగ్రెస్ పార్టీలో ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ బీసీ కులగణన గురించి భారతీయ జనతా పార్టీ ముందటి నుంచి చెప్తుంది, ఇది శాస్త్రీయబద్ధంగా లేదు, దీన్ని మోకాలకు బొడగొండుకు లింకు పెట్టి మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నారు. ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా సేమ్ ఇట్లే చేసినారు. ఎస్టీ రిజర్వేషన్ తీసుకొచ్చి ముస్లిం రిజర్వేషన్స్ పెట్టి అసెంబ్లీలో మరి అక్కడ ఏంటంటే ఒక రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమోదం తెలిపదని చెప్పి తెలిసినా కూడా, ఎందుకంటే మతపరమైన రిజర్వేషన్స్ ఉన్నాయి కనుక అందులో దాన్ని మొత్తం తెలిసినా కూడా ఇది కేవలం మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏంటంటే ప్రజల డైవర్షన్ ప్రకారం తీన్మార్ మల్లన్న గురించి మేము ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వారి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి, ఒక బీసీ నేత, ఒక ఎమ్మెల్సీ, వాళ్ళే గెలిపించుకున్న ఎమ్మెల్సీ ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారంటే ఒకసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇప్పుడు ముస్లిమ్స్లని కూడా బీసీలో కలిపేశారు, అంటే కులగణన, బీసీ కులగణన ద్వారా. అంటే నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుందా ముస్లింలను కలపడం ద్వారా? 100% అన్యాయం జరుగుతుంది. మనం జిహెచ్ఎంసీ ఒక లిస్టు కనుక చూస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో 150 మంది
కార్పొరేటర్స్ ఉంటే అలా 33% బీసీలకు రిజర్వేషన్స్ ఉంటే 50 మంది బీసీలకు రావాల్సిన దాంట్లో 30 మంది ముస్లిమ్స్లు వచ్చినారు అంటే బీసీ రిజర్వేషన్స్ పైన. ఇది బీసీలకు అన్యాయం జరిగిందా లేదా? మతపరమైన రిజర్వేషన్స్ కోర్టు పరిధిలో ఉండి కోర్టు ఎన్నోసార్లు ముట్టకాలు వేసినా కూడా అంబేద్కర్ గారి ఇచ్చిన రాజ్యాంగాన్ని మీరు తుంగలో తొక్కి తూట్లు పొడుస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ పదే ఆరోపించినా కూడా కేవలం ఒక వర్గాన్ని మచ్చిక చేసుకోవడానికి, ఒక వర్గాంతో కొన్ని ఓట్లు రావడానికి, ఎంఐఎంతో దోస్తీ కోసం ఇటువంటి మరి ఏంటంటే మొత్తం నిర్ణయాలు చేస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.